చేస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఫోకస్ అక్కడ ఉంటుంది. అంటే అంత కాదు, అవతల వాళ్ళు కూడా ఇయ్యాలి కదండి. ఇప్పుడు బెట్ అనేసరికల్లా నువ్వో నేను అన్నట్లుగా మనకు అనుకున్నట్లుగా కూటమి వర్సెస్ వైసీపీ మంచి ఫైట్ అయిపోతుంది. సో దీనికి కొద్దిగా ఉత్కంఠ ఉంటుంది, ఎవరు గెలుస్తారన్నది క్లారిటీ లేదు. కానీ పిఠాపురం విషయానికి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారన్న దాని మీద కూడా ఎన్ని వందల కోట్ల బెట్టింగ్లు చేయడం అన్న సాహసం కాదా? ఏమవుతుందంటే దాంట్లో ఒక విశిష్టమైన ఫోకస్ లో వచ్చింది పిఠాపురం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి నెంబర్ 1. ఆ తర్వాత వచ్చేసి అక్కడ నుంచి వంగా గీత గారు వైసీపీ అభ్యర్థిగా, తర్వాత వారు గెలిస్తే వారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చివరి మీటింగ్ కూడా పిఠాపురంలో పెట్టడం. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్న భూమిక, ఇవన్నీ తీసుకుంటే వీటన్నిటి యొక్క పరిణామం పిఠాపురాన్ని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ ఎలక్షన్ లో మారింది. సో ఆ విధంగా తర్వాత అక్కడ వర్మ గారి భూమిక, ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా అక్కడ అయిన అంశాలు. కాబట్టి పిఠాపురం ఎన్నిక అన్నది ప్రధానమైన భూమిక పోషించబోతోంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి శాసనసభకు వెళ్ళిన తర్వాత ఆయన భూమిక కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పార్టీ కూటమి రావడానికి కూడా ఆయన ముఖ్యంగా ఆయన పాటుపడ్డారని వారే చెప్పారు వారి మాట. అంటే ఒకవేళ కేంద్రంలో గనక ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూర్చాలి అన్న భూమికలో కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకోబోతుంది. ఎందుకంటే అది చాలా ముఖ్యం రాష్ట్రానికి. కాబట్టి ఈ విధమైన విషయాలు ఉండడం వల్ల మన పిఠాపురం ఎన్నిక అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అందువల్ల ఈ విధంగా మీరు అన్నట్టు ఈ విషయాలు ఈ ప్రధానమైన భూమికను సంతరించుకున్నాయి, ప్రధానమైన పాత్రను అవి పోషిస్తున్నాయి. సో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే ఈవెన్ బెట్టింగ్ లో కూడా పిఠాపురం అన్న విషయం చాలా ప్రధానమైన పాత్రలో ఉండడం అన్నది మీరు మెన్షన్ చేసి 600 నుంచి 700 కోట్లు. అందుకని బెట్టింగ్ రాయిళ్ళందరూ కూడా ఈ డబ్బులన్నీ తెలిసి ఎక్కడైనా ఒక ఎస్క్రో అకౌంట్ లో వేయగలిగితే ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగిద్దాం. దీన్ని ఇది ఒక కొత్త మోడల్ గా మనం చేయొచ్చు కదా. ఓకే సార్, మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి సార్? పిఠాపురం మీ మాజీ అధ్యక్షుల వారు విన్ అవుతారా, లేకపోతే వంగా గీత గారు ఇద్దరు కూడా మీకు మంచి సుపరిచితులే? నేను అనుకోవడం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటాను. ఇప్పుడు అందరూ ఎంత మెజారిటీ వస్తుందన్న దాని గురించి చర్చ జరిగి ఉండొచ్చు, మోస్ట్లీ బెట్టింగ్ కూడా. ఎందుకంటే వారి భూమిక చాలా ముఖ్యమని నేను అంటా. వారు శాసనసభలో ఉండడం, తర్వాత కేంద్రంలో ఇన్ కేసు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఆయనకున్న చరిష్మా గాని, ఆయనకున్న ప్రజా సమస్యల పట్ల అవగాహన గాని, ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆయన ధోరణి గాని, వీటన్నిటికీ కూడా అటువంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏంటంటే రాష్ట్రం ముందుకు వెళుతుందన్నది, రాష్ట్ర ప్రగతిని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఆయన గెలుస్తారని నేను అనుకుంటున్నాను పిఠాపురం. సార్ మీ అంచనా ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది మెజారిటీ? మళ్ళా అది చాలా మంది మీతో టచ్ లో ఉంటారు కదా సార్, జన సైనికులు టచ్ లో ఉంటారు, కాపు సామాజిక వర్గం ముఖ్య నాయకులు టచ్ లో ఉంటారు. అందరూ ఏంటంటే 1 లక్ష మెజారిటీ అని చాలా మంది అనుకున్నారు. నా ఉద్దేశంతో ఒక 20 నుంచి 30,000 మెజారిటీ రావచ్చు అన్నది నేను, అంటే బాటం లైన్ గురించి నేను ఆలోచిస్తే ఖచ్చితంగా గెలుస్తారు వారు. ఆ తర్వాత మెజారిటీ అన్నది 20 నుంచి 30,000 వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్ మరొక ముఖ్య విషయం, ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం వేరే ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ సుపరిచితులే, కాపు ఉద్యమ నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన రెడ్డి అని మార్చుకుండి అంత శబదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అక్కడ కాపు సామాజిక వర్గం అంతా ఫోకస్ ఇప్పుడు దాని మీదే. ఒక పక్క పిఠాపురంలో ఎన్నికల ప్రక్రియ అయితే, మరొక వైపు ముద్రగడ గారు ఇప్పుడు ముద్రగడ రెడ్డి అని ఎప్పుడు నామకరణం చేసుకుంటారని చెప్పి దాని మీద పాంప్లెట్లు కూడా విసురుతున్నారు. అంత అవసరం ఉందా సార్ ఈ పంతాలకి పౌరుషాలకి పోవాల్సినంత? అందుకని అవసరం లేదని నేను అంటాను. ఎప్పుడు కూడా ఆయన వారు ముద్రగడ పద్మనాభం గారు వారంటే నాకు చాలా గౌరవం. ఆయన ఏ సందర్భంలో ఈ మాట చెప్పారో ఓపెన్ గానే మాట్లాడినట్టున్నారు. ఐ థింక్ మీడియాలో కూడా అది వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి అందుకనే అంటున్నాను, మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అన్ని మరిచిపోయి రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుందో అన్నది మనం అందరం కూడా కలిసి చూడాల్సిన అంశం అని నేను చెప్తున్నాను. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అందరం కలుద్దాం ఒక కుటుంబం లాగా. ఎందుకంటే మన కుటుంబం, మన ఇల్లు అన్నది సక్రమంగా నడవట్లేదు. కాబట్టి ఇంటిని సక్రమంగా పెట్టడానికి ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం. ఇంటిలోనే ఎప్పుడైతే ఒకరికొకరు పడదో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి గౌరవం అన్నది దూరం అయిపోతుంది, ఆ ఇంటి గౌరవం పడిపోతుంది. కాబట్టి మన రాష్ట్రాన్ని మన ఇల్లుగా మనం భావిస్తే
ఈ రాష్ట్ర గౌరవాన్ని, మన ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎలక్షన్లు ఓకే, ఆ ఎన్నిక కోసం ఎవరు ఏదేదో మాట్లాడుంటారు, కానీ ఆ ఎన్నికల తర్వాత వీటిలన్నింటినీ కూడా మరిచిపోయి, ముఖ్యంగా మీడియా కూడా నేను అదే మీకు కోరుకుంటున్నాను. కాబట్టి ఈ గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా మళ్ళా చూపించి వాటిలన్నింటినీ మళ్ళా ఆవేశాలు, ఉద్వేగాలు రెచ్చగొట్టకుండా రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి అన్న ధోరణిలో మీడియా కూడా పాజిటివ్ రోల్ వహించగలిగితే ఏమవుతుందంటే ఒక 5 సంవత్సరాల్లో మనం చరిత్రను తిరగరాసి మళ్ళా ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 రాష్ట్రంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా పనిచేద్దాం అన్నది అందరం కలిసి ఆలోచించాల్సిన అంశం. సార్, ఈ రేవ్ పార్టీ కలకలం, మళ్ళీ కొంతమంది సినిమా స్టార్లు ఉన్నారు, కొంతమంది బుక్, అసలు ఏం జరుగుతుంది, ఎటుపోతుంది?